మరి ఈరోజు ఈ పెంటపాడు సర్వసభ సమావేశంలో మనకు అర్థమైంది ఏంటంటే శాఖలు ఎక్కువ, ఎక్కడ కూడా ప్రజలకి నిధులు లేక విధులు చేయలేని పరిస్థితుల్లో అధికారులందరూ కూడా ఎవరిని అడిగినా అన్ని చేసేవాడి డబ్బు రాలేదు, అన్ని చేసేవాడి డబ్బు రాలేదు, ఏం చేయలేని పరిస్థితుల్లో గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా పంచాయతీలకు వచ్చే నిధులన్నీ కూడా ప్రభుత్వం వాడేసి మరి ఏదైతే 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ డబ్బులన్నీ కూడా నీతి ఆయోగ్ ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు కూడా మరి ఆ డబ్బులన్నీ మనం వాడేసుకోవడం, SC/ST సప్లైలో డబ్బులు కూడా వదలకుండా ఆ డబ్బులు కూడా వాడేసుకుని ఇవాళ సిగ్గుమాల మాటలు మాట్లాడేంటి జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో ఒకటి అడుగుతూ ఉన్నాం, ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం SC/ST ఏరియాల్లో వాళ్ళ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కొన్ని లక్షల కోట్ల రూపాయలని, కొన్ని వేల కోట్ల రూపాయలని భారతదేశం అంతా ఇస్తే ఆ డబ్బులు దుర్మార్గంగా ఇక్కడ వాడుకుని మీరు బటన్ నొక్కి ప్రజలకి ఎరేసి ఇవాళ దాని ద్వారా ప్రజలని మత్తులు పెట్టి మీరు కోట్లాది రూపాయలు దోచుకున్న విషయం ప్రజలు గమనించి ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపించారు. దీనిలో ఏమాత్రం అతిశయం లేదు. ఇక్కడున్న అధికారులందరూ మీ అందరూ కూడా చెప్పారు, ఎవరిని అడిగినా వాళ్ళ అధికారులు ఇళ్ళలో డబ్బులు తెచ్చి పెట్టలేని పరిస్థితి. మా అయితే సర్వీస్ చేయగలరు తప్ప ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి అధికారులు రారు మన దగ్గరికి. MDOని అడగండి, MROని అడగండి, MBOని అడగండి, లేకపోతే కొన్ని అధికారులందరూ నిలబెట్టి అడగండి, వాళ్ళు ఏం చేయలేరు. కానీ వాళ్ళు ఉండి కూడా జీతం ఎందుకు తీసుకుంటామో మనం ఎందుకు ఉన్నాం సిగ్గుపడే పరిస్థితుల్లో డిపార్ట్మెంట్లు పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక అధికారి తపన పడతాడు, మంచి పేరు రావాలి, మనం ఈ రోడ్ వేసాం, ఈ వాటర్ ట్యాంక్ మనం కట్టాం, జనం అందరికీ మంచినీళ్ళు ఇచ్చాం, డ్రైన్ సిస్టమ్ మెరుగుపరిచామని ఒక రాజకీయ నాయకుడు ఎలా తపన పడతాడో ఒక అధికారి కూడా అదే విధంగా ఒక స్కూల్లో మరి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు మా స్కూల్లో 83% వచ్చిందండి అని చెప్తారు గర్వంగా, మా ఊళ్ళో అన్ని పనులు చేసేవాడి అంటే ఒక సర్పంచ్ చెప్తారు మా ఊళ్ళో అన్ని పనులు చేసేవాడి, ఒక MPP చెప్తారు, ఒక ZPTC చెప్తాడు. ఇవాళ అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి ఏదైతే SC/ST సప్లైలో మరి నిధులు ఏం చేశారా బాబు మీరంటే, మేము వాళ్ళందరికీ ఇన్ని వేల మంది జనం ఉన్నారు, బిలో ప్రావర్టీ లైన్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం బియ్యం ఇచ్చాం, వాళ్ళకి పెన్షన్ ఇచ్చాం, ఇవన్నీ అందరితో పాటు వచ్చి ఇచ్చారు. ఏదైతే ఆర్థిక అసమానత తొలగిపోవడం కోసం రిజర్వేషన్లో డబ్బు కేటాయించారో ఆ డబ్బుని మీరు వాడుకుని మేము అందరితో పాటు BPLలో ఉన్న ప్రతి కులస్తుడికి ఇచ్చారు, కాపుకి ఇచ్చారు, కమ్మకి ఇచ్చారు, రెడ్డికి ఇచ్చారు, యానాదికి ఇచ్చారు, అందరితో సమానంగా ఇచ్చారు. మీరు కొత్తగా ఇచ్చింది ఏం లేదు, మీరు అడిగితే చెప్పేది ఇది. కాబట్టి పూర్తిగా మరి SC/ST సోదరులందరినీ కూడా తప్పుదారి పట్టించి ఎవరి వల్ల అయితే వాళ్ళ అందరం ఎక్కామో వాళ్ళందరికీ అర్థం చేసుకుంటలేదు. మీరు అర్థం చేసుకోండి. గడిచిన